హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టిఫిన్‌కి పప్పు నానేయడం మర్చిపోయారా? ఏం పర్వాలేదండి. ఇలా ఇన్‌స్టంట్‌గా శనగపిండితో దోసలు వేసేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ శనగపిండిలో మనకి ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువ. కాబట్టి వెయిట్ లాస్‌కి కూడా మంచిది. ఎలాంటి రైస్ కూడా వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్ మీకు చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్స్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలి. పిండి ఎక్కడా కూడా గడ్డలు కట్టకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేలా కలుపుకోవాలి. ఒక అర స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. అలాగే స్టవ్ పై తవా పెట్టి తవా బాగా వేడెక్కిన తర్వాత దోసల్లా వేసుకోవడమే. మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేసినా చక్కగా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ దోస పైన కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకొని లేదా నెయ్యితో గానీ కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటూ, అలాగే ఇలా మనం వెజిటేబుల్స్ కూడా ఫిల్ చేయడం వల్ల మనకి ఒక 2 తింటే చాలండి, స్టమక్ ఫిల్ అయిపోతుంది. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన బేసన్ దోస. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫ్లిప్ చేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేయట్లేదండి. లైట్‌గా వెజిటబుల్స్ కుక్ అయితే చాలని ఇలా తీసేస్తున్నాను. ఎప్పుడైనా మనం బ్రేక్‌ఫాస్ట్ మర్చిపోయినప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా చేసేసుకునే క్రిస్పీ దోసలు రెడీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.